మోడీ దెబ్బకు పాకిస్తాన్ నెత్తిన 10,000 కోట్లు పడింది. 10,000 కోట్లు లాస్ పాకిస్తాన్‌కి పడింది. ఇది మోడీ సాధించిన విజయం. మొన్న చైనాకి వెళ్ళిన మోడీ సక్సెస్‌ల్లో ఒకటేందంటే పాకిస్తాన్‌కి చైనా సహాయం ఆగిపోయింది. 10,000 కోట్లు ఇప్పుడు నష్టం వచ్చింది పాకిస్తాన్‌కి మోడీ దెబ్బకి. పాకిస్తాన్ విలవిలలాడుతుంది. ఇలాంటి కథనాలతో మనకి మీడియా లో న్యూస్‌లు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఏంటి? అసలు ఏంటి 10,000 కోట్లు? చైనాకి, పాకిస్తాన్‌కున్న అనుబంధం ఏంటి? ఇప్పుడు చైనా ఇండియాతో కలవడం వల్ల పాకిస్తాన్‌కి ఎలా దెబ్బ పడింది? ఈ విషయాల గురించి మనం మాట్లాడదాం. మామూలుగా చైనా ఏందంటే 2013లో బీఆర్ఐ అంటారు. బీఆర్ఐ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే ఒక ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ఏందంటే దాదాపు 150 దేశాల్లో రైల్ రోడ్స్, నేషనల్ హైవేస్, పవర్ ప్రాజెక్ట్స్, పైప్ లైన్స్ ఇలాగ రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తుందన్నమాట 150 దేశాల్లో. ఇది తన పట్టుని 150 దేశాల్లో పెంచుకోవడం, ప్రపంచ వాణిజ్యంలో, ట్రేడ్‌లో రూట్స్‌ని తన కంట్రోల్‌లో పెట్టుకోవడం. అంటే నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, పైప్ లైన్‌లు కావచ్చు, హ్మ్, మార్గాలు కావచ్చు. ఇవన్నీ నిర్మించడానికి చైనా ఒక అతిపెద్ద ప్రోగ్రామ్ చేపట్టింది. ఇందులో భాగంగా 2013లో సిపెక్ అని ఒకటి పాకిస్తాన్‌లో స్టార్ట్ చేసింది. సిపెక్ అంటే చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఈ ఎకనామిక్ కారిడార్‌లో హైవేస్ ఉంటాయి, రైల్వేస్ ఉంటాయి, పైప్ లైన్ ఉంటది. పవర్ ప్లాంట్స్ నిర్మాణాలు చేపట్టడానికి $70 బిలియన్ ఖర్చు పెడుతుంది చైనా, పాకిస్తాన్‌లో. ఇది ఆల్రెడీ జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఏందంటే 8,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం, 510 కిలోమీటర్ల పొడవుతో నేషనల్ హైవే రోడ్స్‌ని నిర్మించడం, తర్వాత కొన్ని రైల్వే లైన్‌లను నిర్మించడం, తర్వాత గదర్ పోర్ట్‌ని డెవలప్ చేసి 2.5 మిలియన్ల టన్నుల కార్గోని పోర్ట్ ద్వారా సరఫరా చేయడం, ఇవన్నీ చేస్తుందన్నమాట. దీనికి చైనాకి దీన్నేమంటారంటే డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారు. డిటిడి అంటే డెట్ అప్పిచ్చి వాళ్ళని ట్రాప్ చేసి నీ కంట్రోల్‌లో పెట్టుకోవడం. వాళ్ళ వనరుల మీద, వాళ్ళ దేశంలో ఉండే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద నీ కంట్రోల్‌లో పెట్టుకోవడం. దీనివల్ల చైనాకి ఏమవుతుందంటే మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూరప్‌లో తన వ్యాపారానికి స్పీడ్ పెరుగుతుంది. ఇవాళ టైము, స్పీడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ఈ రూట్లంతా వేయడం వల్ల దగ్గరైపోతుందన్నమాట. ఈ ఈ మార్గం దగ్గరైపోయి అరేబియా సముద్రంలో ఉండే గదర్ పోర్టు ద్వారా నిర్మించిన ఈ మార్గం ఇండియన్ ఓషన్‌లో చైనా పట్టు గాని పెరుగుతుంది. చైనాకి అదే అడ్వాంటేజ్ అన్నమాట. అలాగే పాకిస్తాన్‌లో వనరుల మీద కూడా దానికి పట్టు ఉంటది. ఇది మొదలుపెట్టి చేస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా $70 బిలియన్ ఇన్వెస్ట్‌మెంటు. అది కాకుండా చైనా పాకిస్తాన్‌కి ఒక $10 బిలియన్ అప్పిచ్చింది. టోటల్ పాకిస్తాన్‌కు ఉండే ఫారిన్ డెట్‌లో 10% చైనాతోనే అప్పు ఉందన్నమాట పాకిస్తాన్‌కి. అంటే పాకిస్తాన్ చైనా మీద అప్పుకి ఆ స్థాయిలో డిపెండ్ అయింది. ఇది జరుగుతా ఉంది. అయితే ఇప్పుడు మొన్న ఎస్‌సిఓ అంటారు. అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే సంస్థ చైనా ఆధ్వర్యంలో ఏర్పడింది. ఇందులో మొత్తం ఇప్పటి వరకు 10 దేశాలున్నాయి. అందులో పాకిస్తాన్ కూడా ఉంది. అయితే మొన్న ఈ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన ఒక సభలో పాల్గొనడానికి ఆహ్, తియాన్ జిన్ అనే ఒక ఏరియాలో టౌన్‌లో సమావేశం జరిగినప్పుడు మోడీ కూడా వెళ్ళాడు. మోడీ చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌తో, పుతిన్‌తో వీళ్ళంతా కూడా చాలా ఎక్కువ టైమే గడిపాడు. సో, దీంట్లో మోడీకి ఒరిగిన అసలు అంటే ఈ ఎస్‌సిఓ సమావేశంలో ప్రధాన నిర్ణయాలు ఏంటంటే, ఒకటి ఎస్‌సిఓకి సంబంధించిన డెవలప్‌మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేసుకొని, ఈ దేశాలకి అప్పులు గాని అవన్నీ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఇవ్వాలి అనేది నంబర్ 1. నంబర్ 2 మిలిటరీ కోఆపరేషన్. ఈ ఎస్‌సిఓలో ఉండే 10 దేశాలు కూడా పరస్పరం మిలిటరీ కోఆపరేషన్ చేసుకోవాలి. మూడోది ఏఐ సెక్యూరిటీ. ఏఐ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ జరగడం, ఈ దేశాలకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీని కూడా పెంచుకోవడానికి పరస్పర సహకారం. నెక్స్ట్ నాలుగోదొచ్చి ట్రంప్ విధించిన శాంక్షన్‌ని దృఢంగా ఎదుర్కోవడం. ఇవి ప్రధానంగా
ఇవి మన నిర్ణయాలు. దీనివల్ల ఇండియాకి కూడా మేలు జరుగుతుంది. ఇండియాకి చైనాతో ఉండే ఆ, సమస్యలు ముఖ్యంగా ఎల్ఏసి అంటారు. ఆ, అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. పాకిస్తాన్కి ఎల్ఐసి అంటారు, లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఎల్ఓసి అంటారు. ఇక్కడేమో ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని ఒక సరిహద్దు రేఖ ఉంటదన్నమాట ఇండియాకి చైనాకి మధ్య. అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి, దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేది ఒక నిర్ణయం అయితే బైలేటరల్ ట్రేడ్ని పెంచుకోవాలి. ఇప్పుడు బైలేటరల్ ట్రేడ్ $136 బిలియన్ ట్రేడ్ మనకి చైనాకు ఉంది. సో దీన్ని పెంచుకోవాలి. ఇండియా అమెరికాకు పంపిస్తున్న అనేక వస్తువుల్ని చైనా మాకు పంపించండి మీరు, ఎందుకంటే ఇప్పుడు మీ వస్తువుల మీద అక్కడ 50% ట్యాక్స్ ఉంది కాబట్టి మీరు మాకు పంపించండి అని చెప్తున్నారు. అలాగే రష్యా నుంచి మన ఆయిల్ కొనుగోలుని రష్యా ఇంకా చౌకకి ఇస్తాను, మీకు డిస్కౌంట్ ఇంకా పెంచుతాను నేను, మీరు ఇంకా ఎక్కువ కొనండి అని రష్యా అడుగుతుంది. ఇండియా కూడా ఎక్కువ కొనడానికి రెడీ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం రోజుకి 1.8 మిలియన్ల బ్యారెల్స్ ని ఆయిల్ ని తెచ్చుకుంటున్నాం.